వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. రెగ్యులర్గా మీరు వీడియోస్ని తప్పకుండా చూడండి. మీకు ఏదైతే అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి చాలా యూస్ఫుల్ అయితే ఈ క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2500 క్వశ్చన్స్తో డైలీ 100 డేస్ ప్లాన్స్తో డైలీ టెస్ట్ మీకు మ్యాథ్స్కు సంబంధించి టాపిక్ వైజ్గా డైలీ ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 డేస్ ప్లాన్. నెక్స్ట్ అదేవిధంగా డైలీ ఒక టెస్ట్ ఉంటుంది. మీకు 2 జూలై నుంచి ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ చదువుతున్నారో మీరు తప్పకుండా ఈ టెస్ట్ను బై చేసుకోండి. ఎందుకోసం అంటే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే మనకు కేవలం 199 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. టోటల్గా 100 డేస్ టెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈచ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కంపల్సరీగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి టాపిక్ వైజ్గా మీకు ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో మీకు క్వశ్చన్స్ అనేటివి 2 మీడియంస్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీషు యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా మీకు కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి దీని యొక్క ప్రైస్ అనేది త్వరలో అంటే టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంక్రీజ్ కూడా అవుతుంది. కాబట్టి మీరు ఈ టెస్ట్ని 199 రూపీస్కే అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎన్రోల్ చేసుకోండి కోర్స్ని అయితే. దానికోసం మీకు డిస్క్రిప్షన్లో రవి అకాడమీ లింక్ ఉంటుంది. దాన్ని అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు కోర్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఏదైతే మనకి క్వశ్చన్స్ సంబంధించి కావచ్చు, ఈ టెస్ట్లకు సంబంధించి కావచ్చు, మీ అన్ని అప్డేట్స్ నెక్స్ట్ ఏవైతే క్లాసులు మనము డిస్కస్ చేస్తున్న క్లాసులు ఏవైతే దానికి సంబంధించిన పీడిఎఫ్ కోసము టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే వ్యాపారాన్ని ప్రారంభించడానికి రాణి బ్యాంకు నుండి 2 lakhs అప్పు తీసుకుంది. 2 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 7% సాధారణ వడ్డీ చొప్పున ఎంత ఇంట్రెస్ట్ పే చేసిందని చెప్పేసి అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ చూడండి మొత్తం 2 lakhs ఈమె అప్పు తీసుకోవడం జరుగుతుంది. 2 lakhs అప్పు అయితే తీసుకుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 lakhs అప్పు తీసుకుంది. 7% అంటున్నాడు. 7% ఆఫ్ 2 lakhs ఎంత అవుతుంది మనకి 14,000 అవుతుంది. 14,000 ఫర్ ఇయర్ అవుతుంది. 2 years కావాలి కాబట్టి ఎంత అవుతుంది 28,000 అవుతుంది. 28,000 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జస్ట్ ఓవరాల్గా నేను నార్మల్ ఫార్ములా యూజ్ చేయకుండా జనరల్గా మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో, ఎందుకంటే 2 lakhs అనేది రౌండ్ ఫిగర్ ఇచ్చాడు కాబట్టి మనకి 7% ఆఫ్ 2 lakhs ఏమవుతుంది 14,000 ఫర్ ఇయర్కి. 2 years కాబట్టి 2 into 7,000 చేశాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 14,000 వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే ఒక చతుర్భుజం యొక్క కర్ణం చూసినట్లయితే కర్ణం చూసినట్లయితే 32 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా అబ్సెంట్ అంటున్నాడు. అంటే ఆ కర్ణం ఉండే లంబంలో పొడవు ఏదైతే మనకి ఈ విధంగా చతుర్భుజం తీసుకుంటే దీనికి ఉండే లంబాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పొడవులు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా లంబం యొక్క పొడవులు వచ్చేసి ఇవ్వడం జరిగింది 6-10 సెంటీమీటర్స్. ఈ డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 32 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మీటర్లు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా మీటర్స్లో ఇచ్చాడు. దీని యొక్క వైశాల్యం కనుక్కోమంటున్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ ఏదైతే H1 ప్లస్ H2 బై 2 D/2 లేదంటే దీన్ని 1/2 ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2 హైట్ 1 ప్లస్ హైట్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 32 ఇంటూ 6 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 16 టైమ్స్ వెళ్తుంది 32. 16 ఇంటూ 16 దట్ ఈస్ ఈక్వల్స్ టు 256 మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 250 స్క్వేర్ అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మూలాల స్వభావాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. b² - 4ac ఫార్ములా యూజ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు -14 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ 1 ఇంటూ దీన్ని కంపేర్ చేయాలి. ఇప్పుడే ఈ ఈక్వేషన్ ఇచ్చిన ax² ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఇండైరెక్ట్ ఏమవుతుంది x² - 14x
ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది బి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 14 అనేది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఏ మైనస్ 4ac 196 14 స్క్వేర్ 196. నెక్స్ట్ ఏసీ కాబట్టి ఏమవుతుంది 49 చేయాలి. 4ac దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 ఇంటూ 49 ఇది కూడా మనకి 196 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే బి స్క్వేర్ మైనస్ 4ac ఏదైతే డిస్క్రిమినెంట్ విచక్షణ 0 అవుతుందో, ఇది 0 అయినట్లయితే మనకి అవి రియల్ రూట్స్, వాస్తవాలు మరియు సమానాలు. తెలుగులో చూసినట్లయితే మనకి వాస్తవాలు నెక్స్ట్ సమానాలు సమానంగా ఉంటాయి, రియల్ నెంబరైజ్ అయి ఉంటాయి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ 360 ఇచ్చాడు. అండర్ రూట్ ఆఫ్ 360 అంటే అండర్ రూట్ ఆఫ్ 361 వచ్చేసి 19. అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి 19 తీసుకుంటున్నాను. నెక్స్ట్ 170 అంటున్నాడు. అండర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. దీన్ని కూడా ఏం చేస్తున్నా అంటే రౌండ్గా 13 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తీసుకొని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది 19 అవుతుంది ప్లస్ 12 డివైడెడ్ బై 6 ఇంటూ 3 మైనస్ 13. ఫస్ట్ డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది ప్లస్ 19 ఇంటూ 3 మైనస్ 13. 19 ప్లస్ 6 మైనస్ 13. ఇక్కడ వచ్చేసి మనకి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 13 19 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి. 19 13 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ డివిజన్ ఇంటూ 2 ఉంది, డివైడ్స్ 2 ఉంది. దీనికి డివైడ్స్ 2 అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 6 ప్లస్ 6 వచ్చేసి 12 డివైడ్స్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. ఎంత వస్తుంది ఆన్సర్ వచ్చేసి మనకి 6 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే సింప్లిఫై చేయమంటున్నాడు. దీన్ని ప్రొడక్ట్ చేయండి. 3x ఇంటూ ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 9 ప్లస్ 24 మైనస్ ఎక్స్ క్యూబ్. దీన్ని ప్రొడక్ట్ చేసినట్లయితే 3x స్క్వేర్, దీని ఇంటూ ఇది, నెక్స్ట్ ఇది ఇంటూ చేయండి. ఇక్కడ 18x మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 9 ప్లస్ 24 మైనస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్స్ కాన్స్టెంట్ తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ప్లస్ 24 మైనస్ 9 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ప్లస్ 15 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 18x ప్లస్ 6x దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 12x. ఇక్కడ x 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్. 15 మైనస్ 12x ప్లస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్. 15 మైనస్ 12x ప్లస్ 4x స్క్వేర్ ఎక్స్ క్యూబ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే తండ్రి యొక్క ప్రస్తుత తన కూతురు వయసుకు 3 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత ఆమె కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కూతురు వయసు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ తీసుకుందాం. ప్రజెంట్ చూసినట్లయితే మనకి డాటర్ వచ్చేసి ఎక్స్, ఫాదర్ వచ్చేసి మనకి 3x అవుతుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వారి యొక్క వయసు చూస్తే x ప్లస్ 10, నెక్స్ట్ 3x ప్లస్ 10 అవుతుంది. నెక్స్ట్ రిలేషన్ చూసినట్లయితే 10 ఇయర్స్ తర్వాత ఎన్ని టైమ్స్ అంటున్నాడు, ఫాదర్ యొక్క ఏజ్ 2 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 10. 10 ఏళ్ల తర్వాత కూతురు వయసు తండ్రి వయసు. 3x ప్లస్ 10 ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 20. ఈ 2x ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఈ 10 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి. x ఇస్ ఈక్వల్ టు 10 ఇయర్స్ వస్తుంది. x ఇస్ ఈక్వల్ టు 10 ఇయర్స్ వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యను 335 మరియు 265 మొత్తంతో భాగించినప్పుడు ఏదైతే మనకి ఈ 2 సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ డిఫరెన్స్
లబ్ధాన్ని ఏదైతే మనకి ఏమంటున్నాడు, ఏ నెంబర్ డివైడెడ్ బై సమ్ నెక్స్ట్ 3 టైమ్స్ ఆఫ్ ద డిఫరెన్స్, ఏదైతే మనకి వీటి యొక్క డిఫరెన్స్కి 3 రెట్లు ఉండే విధంగా మనకి కోషెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే మనకి దాని యొక్క శేషం వచ్చేసి 35 వస్తుంది. ఫస్ట్ వీటిని యాడ్ చేయండి, 335 265. దీన్ని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 600 రావడం జరుగుతుంది. 600 వస్తుంది. 600 వీటి మొత్తంని ఏదైతే భాగించినప్పుడు మనకి ఎంత వస్తుంది డిఫరెన్స్, వీటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 335 265. ఇక్కడ 0 నెక్స్ట్ 13 7 70 వస్తుంది. 70కి 3 టైమ్స్ చేయండి 210. ఇది మనకి భాగఫలం వచ్చేసి 210 వస్తుంది, శేషం వచ్చేసి 35 వస్తుంది. అయితే ఈ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, క్యాపిటల్ డి అంటున్నాడు. ఈ విధంగా అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్మాల్ డి, ఇది క్యూ, నెక్స్ట్ ఇది ఆర్. మనం తీసుకునేది ఏంటంటే ఇది విభాజ్యము, ఇది విభాజని, నెక్స్ట్ ఈ విధంగా డివైజరు, డివిడెండ్, కోషెంట్, నెక్స్ట్ శేషం ఏంటి రిమైండర్. దీనికి ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ డి ఇజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డి ప్లస్ ఆర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. విభాజ్యము డివైజర్ ఏదైతే ఉందో దీన్ని స్మాల్ డి అనేది డివైజరు, ఇది డివిడెండ్, ఇది రిమైండరు, నెక్స్ట్ ఇది కోషెంట్. క్యాపిటల్ డి కావాలి కాబట్టి ఇలానే ఉంచండి. కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 600 ప్లస్ 35. ఇక్కడ 25 ఇంటూ 6 వచ్చేసి మనకి 6 1 6 12 00 ప్లస్ 35 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12635 వస్తుంది. 35 ఇది 0, ఇంకో 0 యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక 0. 126035 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 5:7 ఇచ్చాడు. వాటి యొక్క HCF 17 అయితే ఆ సంఖ్యలను కనుగొనండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇచ్చిన రేషియోని HCF తోటి మల్టిప్లై చేయండి, కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 17 5 85, నెక్స్ట్ 17 17 119. ఇవి మనకి కావాల్సిన అంకెలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటున్నాడు. మనము ఆల్రెడీ చాలా క్లాసెస్లో అంటే ముందు జరిగిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఐడెంటిటీస్ కావాలి. కాస్ స్క్వేర్ ఎక్స్ లేదంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ కొసెకండ్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు మనకి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఈ రెండు ఐడెంటిటీస్ యూజ్ చేయండి. ఇక్కడ ఈ రెండు ఐడెంటిటీస్ యూజ్ చేసినట్లయితే 2 ఇంటూ సెకండ్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 4 ఇంటూ కొసెకండ్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కాట్ స్క్వేర్ ఏ మిగతా అదేవిధంగా టాన్ స్క్వేర్ ఏ, నెక్స్ట్ 4 కాట్ స్క్వేర్ ఏ. కాట్ స్క్వేర్ ఏ దీన్ని ప్రొడక్ట్ చేయండి. 2 ఇంటూ 2 టాన్ స్క్వేర్ ఏ, నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 4 కాట్ స్క్వేర్ ఏ మైనస్ 2 టాన్ స్క్వేర్ ఏ మైనస్ 4 కాట్ స్క్వేర్ ఏ. కాట్ స్క్వేర్ ఏ ఈ 4 కాట్ స్క్వేర్ 4 కాట్ స్క్వేర్ క్యాన్సల్, 2 సైన్ స్క్వేర్కి 2 టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలిపోయింది ఏముంది, 2 ప్లస్ 4 మిగులుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో సర్వ సమీకరణాలు అంటాం. ఇవి ఈ ఐడెంటిటీ పైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ట్రిగ్నామెట్రీకి సంబంధించి. నెక్స్ట్ చూసినట్లయితే సింప్లిఫై చేయమంటున్నాడు. 6 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36 ప్లస్ 49 ప్లస్ 16 రూట్ ఆఫ్ 16 ఇస్ ఈక్వల్ టు 4. 36 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 40 ప్లస్ 49 ఇస్ ఈక్వల్ టు 89 వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఇచ్చాడు, డిఈఎఫ్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు 40 degrees, యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు 55 degrees,
యాంగిల్ డి యాంగిల్ డి ఇజ్ ఈక్వల్ టు అంటే మనకి 55 degrees, ఇది డి అనుకోండి. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 85 degrees, 85. నెక్స్ట్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏదైతే సైడ్ ఏబి ఏదైతే ఉందో ఇది ఎఫ్ అవుతుంది. ఈ సైడ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ సైడ్ ఇవి రెండు కూడా ఏంటి ఈక్వల్ అని ఇచ్చాడు. అయితే మనకి కింద ఇచ్చిన ఆప్షన్ ఏదైతుందో అది దేనికి ఈక్వల్ అని అడుగుతున్నాడు. అంటే మనకి ఏబి ఉంటే ఏముండాలి, ఎఫ్డి ఉండాలి. ఏబి ఉంటే మనకి ఏముండాలి, ఎఫ్డి అయితే ఉండాలి. లేదంటే ఏబి ఉంటే ఎఫ్డి ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఏబి ఎఫ్డి ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఉండాలి. బి ఉన్న ప్లేస్లో మనకి ఇది సెకండ్ ప్లేస్లో బి ఉంది. నెక్స్ట్ ఇక్కడ డి ప్లేస్లో సెకండ్ ప్లేస్లో బి ఉంది. అంటే ఏమవుతుంది, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అపక్రమ భిన్నంలోకి మార్చమంటున్నాడు. అపక్రమ భిన్నం అంటే మనకి ఇండైరెక్ట్గా ఏంటంటే లవం చిన్నగా ఉంటుంది, హారం అనేది చిన్నగా ఉంటుంది, లవం అనేది పెద్దగా ఉంటుంది. అంటే ఏదైతే మనకి ఇచ్చిన దాంట్లో లవము హారం కంటే గ్రేటర్ ఉంటుంది, ఇది గ్రేటర్గా ఉంటుంది. లవం అనేది గ్రేటర్గా అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ 124 - 124 ఇచ్చిన నెంబర్ని మొత్తం తీసుకోండి. ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో ఆ బార్ ఎన్ని నెంబర్స్ అయితే ఉందో అన్ని నైన్స్ తీసుకోండి. షార్ట్కట్గా 124 - 1 123/99 వస్తుంది. 3 టేబుల్తో కట్ అవుతుంది. 3 3s 33, 3s 99, ఇది 4, ఇది 1, 41/33 వస్తుంది. ఇది మనకి అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రవి ఒక పెట్టుబడి 50,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత రాజు ఏం చేశాడంటే వ్యాపారంలో యాడ్ అయ్యాడు. పెట్టుబడి ఎంత, మనకి ₹1,00,000 పెట్టుబడి యాడ్ కావడం జరిగింది. ఆ సంవత్సరం తర్వాత 63,000 లాభం పొందారు. వీళ్ళు సంవత్సరం తర్వాత రాజు వాటా ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 50,000 రూపీస్ రవి ఇన్వెస్ట్ చేశాడు 12 months. ఫస్ట్ వీళ్ళ వ్యాపారం యొక్క నిష్పత్తి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే పెట్టుబడుల నిష్పత్తి. ఈయన 1 lakh తోటి మనకి 6 months. ఒకసారి ఈ 4 zeros కట్ అయిపోతే నెక్స్ట్ 5 1s, నెక్స్ట్ 5 2s, అంటే 12:12 అంటే ఎంత వస్తుంది, 1:1. లాభం అనేది ఇద్దరికి సమానంగా పంచబడుతుంది. అంటే 63,000ని by 2 చేయండి. చేస్తే మనకి 31,500 వస్తుంది. 31,000 వస్తుంది. 31,500. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 12:145, నెక్స్ట్ 9:82, నెక్స్ట్ 11:- అంటున్నాడు. 11:- అయితే అనడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 12 whole square + 1 వచ్చేసి మనకి 145 వస్తుంది. నెక్స్ట్ 9 square + 1 ఇది 144 + 1 145, ఇది 81 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 82. నెక్స్ట్ వచ్చేసి 11 square + 1 చేయండి, 122 వస్తుంది. 121 + 1, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. ప్లస్ విత్ మైనస్, డివిజన్ విత్ ఇంటూ. అంటే మైనస్ ఉన్న దగ్గర ప్లస్, ప్లస్ ఉన్న దగ్గర మైనస్. నెక్స్ట్ డివిజన్ ఉన్న దగ్గర ఇంటూ, ఇంటూ ఉన్న దగ్గర డివిజన్. ఒకసారి చూద్దాం. ఇంటూ ఉన్న దగ్గర డివిజన్ పెట్టేస్తున్నాం డైరెక్ట్గా 7/7. మళ్ళీ డివిజన్ ఉన్న దగ్గర ఇంటూ, నెక్స్ట్ వచ్చేసి 12 డివైడ్స్ ఇంటూ ఉన్న దగ్గర డివిజన్, ప్లస్ ఉన్న దగ్గర మైనస్, -17, నెక్స్ట్ +14 +100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి 1 × 8, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 +2 -17 +14 +100. ఒకసారి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 8 1s 8 +2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 - 10 +100. ప్లస్లను ఒక దగ్గర రాస్తున్నాను, +14 -17. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది 110, 14 దట్ ఈస్ ఈక్వల్స్ టు 124
minus 17. 124 minus 17, that is equals to 107. 107 is the answer. Option 4 is the right answer. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఏదైతే ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని అందించడం జరుగుతుంది. దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రారంభించడం జరుగుతుంది 2 జూలై 2025. అంటే మనకి ఇంకో 2 days తర్వాత ఇదైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ కోర్సును కూడా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.